విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వెంకీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. ఇందులో వెంకీకి జంటగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి నటిస్తుందని టాక్. చాలా ఫాస్ట్గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. అయితే ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు. కానీ ఓ వెరైటీ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఏంటా టైటిల్? వెంకీ నటించిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు సినిమాలకు త్రివిక్రమ్ కథ మాటలు అందించాడు. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అని సమాచారం. ఎలాంటి యాక్షన్ హంగామా లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకీ చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయనున్నారు. ఇక టైటిల్ విషయానికి వస్తే ఈ మూవీకి అబ్బాయి గారు 60+ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలిసింది. వెంకీ ఈవీవి సత్యనారాయణ కాంబోలో రూపొందిన అబ్బాయి గారు సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే టైటిల్ రిపీట్ చేస్తే బాగుంటుంది అనేది త్రివిక్రమ్ ఆలోచన. పైగా త్రివిక్రమ్ టైటిల్స్ ప్రారంభంలో ఆ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంటాయి. మల్లీశ్వరి సినిమాలో పెళ్లికాని ప్రసాద్ టైప్ క్యారెక్టర్లో వెంకీ కనిపిస్తాడని, ముదురు బ్రహ్మచారి ముచ్చట్లని ఈ సినిమాలో చూసే అవకాశం ఉందనే ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. త్వరలోనే ఈ మూవీ టైటిల్ను అనౌన్స్ చేస్తారని తెలిసింది. మరి ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే మాత్రం మూవీకి మరింత క్రేజ్ పెరగడం ఖాయం.